ఇది నాన్ రిటర్న్ వాల్ అండి. ఇక్కడ ఐరో సింబల్ ఉంటుంది. ఈ ఐరో సింబల్ అనేది మనము ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి. మోటార్ నుంచి వాటర్ వచ్చినప్పుడు ఇది లేస్తుంది పైకి, వాటర్ మోటార్ బంద్ అయినాక మళ్ళీ ఇలా క్లోజ్ అవుతుంది. నాన్ రిటర్న్ వాల్ ఎందుకు వెళ్తున్నామంటే మనకి మోటార్ మీద ప్రెషర్ పడకుండా వాటర్ అది ఈ పైప్లో వాటర్ అనేది మళ్ళీ రిటర్న్ రాకుండా కోసం ఈ నాన్ రిటర్న్ వాల్ అనేది పెడతాం. ఇది వచ్చేసి 250 పడుతుంది ఈ నాన్ రిటర్న్ వాల్. ఈ నాన్ రిటర్న్ వాల్కి ఈ 2 MTA ఇవి తీసుకోవాలి. ఇది ఎంటీఏ థ్రెడ్కు టెప్ చుట్టాలి. టెప్ చుట్టడం వల్ల వాటర్ లీక్ కాకుండా ఉంటుంది. కంపల్సరీ టెప్ చుట్టాలి ఎంటీఏ. ఇది నాన్ రిటర్న్ వాల్. దీనికి ఎంటీఏ అనేది ఫిట్ చేస్తున్నాం. ఇది 1 ఇంచ్ ఎంటీఏ. ఫస్ట్ ఇది ఒక నాన్ రిటర్న్ వాల్కు ఒక ఎంటీఏ ఫిట్ చేసిన. ఇది ఎంటీఏ, ఇంకోటి 2 ఎంటీఏలు ఫిట్ చేయాలి. 1 ఇంచ్ ఎంటీఏలు 2. ఈ ఆరో మార్క్ అనేది ఫ్రంట్కి ఉండాలి. వాటర్ అనేది కొంచెం మనకు ముందుకు వెళ్తాయి కాబట్టి ఆరో మార్క్ అనేది ఫ్రెండ్స్ ఉండాలి కంపల్సరీ. ఈ ఆరో మార్క్ అనేది ఈ యొక్క నాన్ రిటర్న్ వాల్కు ఈ 2 ఎంటీఏలకు కలిపి 350 రూపీస్ పడుతుంది, 350 రూపాయలు. ఫ్రెండ్స్ ఇక్కడ నాన్ రిటర్న్ వాల్ అనేది మోటార్ దగ్గర ఫిట్ చేయడం వల్ల ఈ వాటర్ అనేది రిటర్న్ పోవు. అలాగే ఈ వాటర్ పోర్ట్స్ అనేది మోటార్ మీద పడదు. మోటార్ అనేది లాంగ్ లైఫ్ ఆగుతుందండి. నాన్ రిటర్న్ వాల్ అనేది ఆరో మార్క్ అనేది ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు తీసుకోవాలండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చేయడం జరుగుతుందండి. మీరు సెలెక్ట్ చేయండి. వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.